వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొత్త రాష్ట్రం అంటే వడ్డించిన విస్తరి కాదు, శ్రమకూర్చి ప్రతిదీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి మౌలిక సదుపాయాలు ముఖ్యం. కొత్త రాష్ట్రం ఆర్థికంగా కాలు చేయి కూడదీసుకోవాలంటే ముందు పరిశ్రమలు రావాలి. అందుకు అనువైన వాతావరణాన్ని పాలకులు కల్పించాలి. 14 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఛత్తీస్గఢ్. 40% పైగా అటవీ ప్రాంతం, పైగా నక్సల్స్ కి గట్టి పట్టున్న ప్రాంతం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ ఎలా నిలదొక్కుంది? 14 ఏళ్ల ప్రస్థానంలో పారిశ్రామికంగా ఎంతవరకు పురోగమించింది? అవరోధాల్ని ఏ విధంగా అధిగమించింది? ప్రకృతి ప్రసాదించిన ఖనిజ నిక్షేపాలు, పుష్కలమైన నీటి వనరులు, నిరాటంకంగా విద్యుత్, ఆకట్టుకునే పారిశ్రామిక విధానం. కొత్త పరిశ్రమలు కొలువుదీరడానికి ఇంతకు మించి ఏం కావాలి? పాలకులకు పట్టుదల ఉంటే అసాధ్యమైన సుసాధ్యమనేందుకు ఛత్తీస్గఢ్ ప్రస్థానమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు పెద్దలు. ఇల్లు కట్టడం అంటే పెళ్లి చేసినంత పనని దాని అర్థం. నూతన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త రాజధాని ఏర్పాటు చేయడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి సాధించడం అంటే ఎంత ప్రయాసో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులుంటాయి. రాబడిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 14 ఏళ్లలో ఛత్తీస్గఢ్ సాధించిన ప్రగతి మరి పారిశ్రామిక రంగంలో ఏ విధంగా ఉందనే అంశంపై ఎన్టీవీ మీకు స్పెషల్ రిపోర్ట్ రాయ్పూర్ నుంచి అందిస్తోంది. ఛత్తీస్గఢ్ సహజ వనరుల పుట్టిల్లు, అడవులు, మినరల్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం. వాడుకకే కాదు, మిగులులో కూడా నీటి వనరులు ఛత్తీస్గఢ్ సొంతం. వీటిని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నదే ఛత్తీస్గఢ్ సర్కార్ ప్రయత్నం. ఇందుకోసం 2004-2009 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 5 ఏళ్ల పాటు ఈ విధానాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సర్కార్ మార్పులు చేర్పులతో 2009-2014లో మరో పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. छत्तीसगढ़ में पिछले 14 सालों में जहां तक औद्योगिक विकास, इंडस्ट्रियल डेवलपमेंट की बात है तो डेवलपमेंट काफ़ी ज़्यादा हुआ है. बेसिकली अभी तक छत्तीसगढ़ गवर्नमेंट का जो फोकस था वो कोर सेक्टर इंडस्ट्रीज़ पर था, एल्यूमिनियम प्लांट्स, पावर प्लांट, सीमेंट प्लांट्स, इन सब पे. और वो इसमें कई सारे प्लांट्स आए हैं स्टेट में और भी कुछ आने के इच्छुक हैं. एंड नाउ आफ्टर दीज some 10-12 years the government has kind of trying to shift its focus and diversify its focus rather to non-core sector industries also, like food processing industries and automobile sector industries and so on. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోక ముందు కేవలం కొన్ని పరిశ్రమలకే ప్రాధాన్యత ఇచ్చారు. వీటిలో ఎక్కువగా ఐరన్ అండ్ స్టీల్, అల్యూమినియం, టస్సర్, సిల్క్, యార్న్ అండ్ ఫాబ్రిక్స్, బియ్యం ఎగుమతులు, బయోడీజిల్, మెడికల్ హెర్బ్స్ వంటి పరిశ్రమలు మాత్రమే అభివృద్ధి చెందాయి. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, పర్యాటకం, రవాణా, విద్య వంటి కీలక విభాగాల్లో మాత్రం వెనుకబడటమే కాదు, ఒక విధంగా చెప్పాలంటే పాలకులు నిర్లక్ష్య ధోరణే అవలంబించారు. छत्तीसगढ़ का डेवलपमेंट बहुत फास्ट है क्योंकि रेवेन्यू सरप्लस स्टेट है ये, और क्योंकि पैसा ज़्यादा है इसलिए डेवलपमेंट भी बहुत अच्छा हो रहा है. पावर सेक्टर में तो ग्रोथ बहुत फास्ट है क्योंकि पर कैपिटा कंजम्पशन ऑफ पावर भी बहुत ज़्यादा हो गया. कंपैरेटिवली नाउ इट इज़ मोर देन 15 टाइम्स देन दी एट द टाइम ऑफ इंसेप्शन ऑफ द स्टेट. और जो इनकम, जो एक्साइज कलेक्शन होता है यहाँ पर और जो इनकम टैक्स कलेक्शन होता है, that is also even more than the Madhya Pradesh zone of central excise, and Madhya Pradesh zone of income tax more collection is from the Raipur. So उससे हम कह सकते हैं कि काफ़ी अच्छा डेवलपमेंट है इंडस्ट्रियल एज वेल एज. కొత్త రాష్ట్రం ఏర్పడిన 14 సంవత్సరాల్లో రమణ్ సింగ్ ప్రభుత్వం 142 ఒప్పందాలు చేసుకుని అందులో 21 ఒప్పందాల్ని రద్దు చేసుకుంది. మిగిలిన వాటిలో 36 కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ప్రారంభిస్తే 15 కంపెనీలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ ఒప్పందాలలో 41 కంపెనీలకు భూములు కేటాయించిన ప్రభుత్వం
29 కంపెనీలకు భూముల కోసం రైతులతో ఇంకా చర్చలు చేస్తూనే ఉంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 121 కంపెనీలతో ఒప్పందం చేసుకోవటం వల్ల రాష్ట్రానికి 1,92,000 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. ఇందులో 132,726 కోట్ల పెట్టుబడులతో స్టీల్ విభాగంలో 76 కంపెనీలు, 24,147 కోట్ల పెట్టుబడితో 33 సిమెంట్ ఫ్యాక్టరీలు, 14,100 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 అల్యూమినియం కర్మాగారాలు ఉన్నాయి. हमारे जो इंडस्ट्रियल पॉलिसी हमने बनाई है 2009 टू 2014, उसमें हमने कुछ स्पेशल एरिया को हमने आइडेंटिफाई किया है जहां हम बेहतर फैसिलिटी दे रहे हैं. अब कोर्स सेक्टर में सैचुरेशन यदि है तो हम दूसरे एरिया में जा रहे हैं, और वो एरिया ऑटोमोबाइल्स का एरिया हो सकता है, और दूसरा फूड प्रोसेसिंग का एरिया है. आईटी सेक्टर में हमें बेहतर काम करने की ज़रूरत है. इन सेक्टर के लिए एरिया आइडेंटिफाई किया है और उसका स्पेशल एरिया हमने डेवलप किया है. वहाँ हम उनको सारे इंफ्रास्ट्रक्चर कंप्लीट करके देंगे ताकि बाहर से इन्वेस्टमेंट के लिए आता है. और लोकेशन में यदि कहें, छत्तीसगढ़ साउथ, नॉर्थ, ईस्ट, वेस्ट हिंदुस्तान के किसी भी स्टेट से बीच में है, और कनेक्टिविटी भी हमने दिया है बहुत अच्छे तरीके से रेलवे से. तो ये एक ऐसा डेस्टिनेशन है जो फ्यूचर के इन्वेस्टमेंट के लिए. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.